వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. మమ్మలను నేల మంటి నుండి నిర్మించారు. మా పితరుడు నేల మంటి నుండి నిర్మించబడ్డాడు. మేమును మంటివారమే. అట్టి మంటి వారమైన మమ్మలను మహిమ ఐశ్వర్యము చేత నింపారు. మీకు స్తోత్రాలు. నూతన సృష్టిగా మీరు మార్చారు ప్రభువా, మీకు వందనాలు. మీ చేతుల్లో మమ్మల్ని ఉంచుకున్నారు, మీ కృతజ్ఞతలు. మా ప్రేక్షకులు యేసుక్రీస్తును రక్షకునిగా తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి. యేసు నామమున మీ సందేశమేమని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, రోమా పత్రిక 8వ అధ్యాయము 35వ వచనము, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఇది ప్రశ్న. Who shall separate us from the love of Christ? The love of Christ is the love of agape. దేవుని ప్రేమ అగాపే ప్రేమ, క్రీస్తు ప్రేమ అగాపే ప్రేమ. It means that this love can love a person who doesn't love him. ఇదేమిటంటే ప్రేమింపని వారిని ప్రేమించు ప్రేమ, ద్వేషించిన వారిని ప్రేమించు ప్రేమ, హింసించిన వారిని ప్రేమించు ప్రేమ, చంపిన వారిని ప్రేమించే ప్రేమ. ఈ ప్రేమ ఆయనను బట్టి కలిగింది. ఇది ప్రవాహం వంటిది, దానికి అంతం లేదు. మొదటి యోహాను పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, 1 John 4:10. మనము దేవుని ప్రేమించితిమి అని కాదు, దేవుడే మనలను ప్రేమించి, దేవుడు తానే మనలను ప్రేమించి, మనము ప్రేమించకపోయినా మనలను ప్రేమించి తన కుమారుని మనకు అనుగ్రహించెను. దేవుడు మనకు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఎందుకు? బికాస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ అగాపే, లవ్ ఆఫ్ గాడ్. దేవుడు తన ప్రేమను బట్టి చేశాడు. We were saved by the love of God. దేవుని ప్రేమను బట్టి మనము రక్షించబడుతూ ఉన్నాం. దేవుని ప్రేమ మనలను ఎన్నటికీ వీడేది కాదు. ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రాథమిక సత్యం. దేవుని మనము ప్రేమించితిమని కాదు, మనలను తానే ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. In this is love,
not that we have loved God, but that He loved us and sent His Son to be the propitiation for our sins. Propitiation, ప్రాయశ్చిత్తం. మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా ఆయన ఉండాలని దేవుడు పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది. నేను మొదటి నుంచి చెబుతున్నాను, ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ రివీల్స్ ద లవ్ ఆఫ్ అగాపే, ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచెను. దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచును ఎలా అనగా, దేవుడట తన ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా వెల్లడిపరిచాడు. ఎంతటి ప్రేమ! ఈ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా, God loved us. దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎవరైనా ప్రేమిస్తారా? ఈ ప్రేమ నుండి మనలను ఎవ్వడు ఎడబాప నేరకుండునట్లుగా ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. So the salvation given by God to the believer is a permanent one. Please understand. ఒక విశ్వాసికి దేవుడిచ్చిన రక్షణ శాశ్వతం. దానిని ఎవడు తీసివేయలేడు. Even sin cannot separate us from the Lord. That is the propitiation, remission of our sins. Wonderful, my friends. పాపము కూడా మనలను దేవుని నుండి దూరం చేయలేదు. నిన్నటి దినం రవీంద్ర భారతిలో హైదరాబాదులో ఇదే రోజున ఇదే సమయాన నేను అన్ని పొలిటికల్ పార్టీస్ టాప్ లెజెండ్స్తో మీటింగ్ పెట్టాను. అందులో నేను చెప్పాను, a believer never thinks of or never prays or begging for forgiveness, but he praises for the salvation which he received. అమ్మో నా పాపం, అమ్మో నా భయం అనేది విశ్వాసికి లేదు. ఆహా నా దేవుడిచ్చిన విమోచన, ఏమని స్తుతించగలనని స్తుతులే ఉన్నవి అన్నాను. Resurrection of Christ made us full and whole. మనలను క్రీస్తు యొక్క పునరుత్థానం ఉన్నదే, అది నింపింది, సంపూర్ణులుగా చేసింది. అది మనం అర్థం చేసుకోవాలి. The resurrection of the Christ break the power and the authority of the devil and the death and the sin and the curse. పాపము, మరణము, శాపము, సాతానుల యొక్క శక్తి, అధికారము బ్రేక్ చేసి పారేసి. The resurrection of Jesus Christ break the tomb. మరణం లేకుండా చేసింది. మరణ భయం ఇకపై లేకుండా చేసింది. ఎన్నటికి లేకుండా చేసింది. propitiation, ప్రాయశ్చిత్తము. ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, 2 different words. ప్రాయశ్చిత్తము పశ్చాత్తాపముతో ముడిపడి పని చేస్తుంది. పశ్చాత్తాపము మించిన ప్రాయశ్చిత్తము లేదు అంటారే.
No, Bible doesn't accept that. There is repentance and also there is the redemption program of God. పశ్చాత్తాపం ఉన్నది మరియు ప్రాయశ్చిత్తం ఉన్నది, అటోన్మెంట్ ఉన్నది. వితౌట్ అటోన్మెంట్ యువర్ రిపెంటెన్స్ కెనాట్ గివ్ యూ ద ఫర్గివ్నెస్. ప్రాయశ్చిత్తము లేకుండా పశ్చాత్తాపము విమోచననివ్వలేదు. అందుకే పాత నిబంధన భక్తులందరూ పరదేశులో విశ్రాంతిలో ఉండిపోయారు. క్రీస్తు వెళ్ళే వరకు వాళ్ళు అలాగ ఉండిపోయారు. ఒక ప్రాయశ్చిత్తము లేకుండా దేవుడు పాపమును తీయలేడు. ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. Without the atonement, God cannot remove the sin or forgive the sin. ఆ అటోన్మెంట్ లేకపోతే, అంటే ఆ ప్రాయశ్చిత్తం లేకపోతే ఏ విధంగా పోతుంది? వితౌట్ పేయింగ్ హౌ కెన్ వీ గెట్ ఇట్? ఎనీథింగ్. కనుక దేవుడు పాపానికి ప్రాయశ్చిత్తం, అటోన్మెంట్ ఏర్పాటు చేశాడు. ఆ అటోన్మెంట్ క్రీస్తునందు జరిగింది కనుక ఇఫ్ యూ రిపెంట్, దట్ అటోన్మెంట్ విల్ గివ్ ఆన్ బిహాఫ్ యూ బిఫోర్ ద లార్డ్ బై క్రైస్ట్. యేసుక్రీస్తు తీర్పు తీర్చువాడు, న్యాయం తీర్చువాడు. ఆయన తన ప్రాయశ్చిత్తంను నీ కొరకు దేవుని ఎదుట ఉంచుతాడు. దట్ విల్ హ్యాపెన్. అదే జరుగుతుంది రక్షణలో. నువ్వు పశ్చాత్తాపడ్డావు కనుక నీ ప్రభువు తాను చేసిన ఆ ప్రాయశ్చిత్తాన్ని నీకు బదులు తాను చేసిన ప్రాయశ్చిత్తము దేవుని ఎదుట ఉంచి, Lord, your justice, the demand of your justice fulfilled by my atonement, consider this sinner and make him as the righteous అనే ఒక అప్లికేషన్ యేసయ్య ఇస్తాడు. సహోదరుడా, సహోదరి, అర్థమైందా? క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము మన పశ్చాత్తాపమును బట్టి మనకు దేవుని కృప ద్వారా రక్షణ స్వాధీనమయ్యేట్లు దేవుడే చేస్తాడు. ఇట్స్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో ఉంది ఇదంతా కూడా. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు లేడు. ఎవడున్నాడు? ఒక లిస్ట్ ఇచ్చాడు, చదువుకుందాం. శ్రమ ఆయనను షాల్ ట్రిబులేషన్ ఆర్ డిస్ట్రెస్, బాధ అయినను, ఆర్ పెర్సిక్యూషన్, హింస అయినను, ఆర్ ఫెమైన్, కరువు అయినను, ఆర్ ద నేకెడ్నెస్, వస్త్రహీనత అయినను, ఆర్ ద డేంజర్, ఉపద్రవమైనను, ఆర్ ద సోడ్, ఖడ్గమైనను. ఈ విధంగా రాస్తూ వెళితే ఎన్నైనా రానియండి, ఏది కూడా మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపనేరదు. Nothing can separate us from the love of Jesus Christ. Friends, this is the message of God to the Indians today. ఇదే ఇవాళ భారతదేశ ప్రజలందరికీ దేవుడిస్తున్న సందేశం. యోనా కాలములో 120,000 మందిని కుడి ఎడమలు ఎరుగని ప్రజలు అన్నాడే.
1,20,000 దేవుడు వదలక రక్షిస్తే 120 కోట్ల పైగా ఉన్న ప్రజలు దేవుడు వదిలేస్తాడా? దేవుడు వదిలేస్తాడా చెప్పండి? ఆయన ప్రేమ నుండి భారతదేశాన్ని ఎడబాపేదేమిటి? ఏమి లేదు. అందుకే దేవుడు అంచె దినములలో మనలను లేపి వాడుకుంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అధిక విజయము పొందుచున్నాము. యేసు మనలను ప్రేమించిన కారణమును బట్టి, ఆయనను బట్టి మనము హింస, ఉపద్రవం, బాధ, కరువు, శ్రమ, ఖడ్గం, వస్త్రహీనత వీటన్నింటిపై జయాన్ని పొందుతున్నాము. జయమును పొందుతున్నాము. సహోదరుడా, సహోదరి, మనము జయము పొందుచున్నాము. క్రీస్తు మనలను జయోత్సవము చేత ఊరేగించుచున్నాడు అన్నాడు కొలస్సీ పత్రికలో. క్రీస్తు యొక్క విజయము మనలను విజయోత్సవం చేసేట్లు చేస్తాడు. దేవుడు చేయబోయే కార్యములు గొప్పవి. నీకు ఇచ్చిన రక్షణ మనుషులు అనుకునేటట్లుగా మంచి కార్యాలతో వచ్చింది కాదు. నీ పాపపుణ్యముల చేత సాధించుకోగలిగింది కాదు. ఒక మానవుడు తన పాపాన్ని తనంతట తాను తీసేయలేడు. మ్యాన్ కెనాట్ forgive his to get the forgiveness. Man cannot do anything for his sin. తన పాపం పోగొట్టుకోవటానికి మానవుడు ఏం చేయలేడు, చేసుకోలేడు. చేసుకోగలిగితే ఎవడు ఉండడు భూమి మీద, అందరూ పరిశుద్ధులు అయిపోతారు. అది అయ్యేది కాదు. You can't give the atonement on your own. నీ రక్తపు జంతు బలులున్నవే, అవి అటోన్మెంట్కి చాలవు. ఒక గొర్రె పిల్ల మానవునితో సమానం కాదు. ఇట్ కెన్ కవర్ ద సిన్ బట్ ఇట్ కెనాట్ రిమూవ్ ద సిన్. పాపాన్ని కప్పుతుందే కానీ పాపాన్ని తొలగించే అధికారం, శక్తి గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తానికి లేదు. రైట్ అండ్ రియల్ సబ్స్టిట్యూట్ బ్లడ్, హోలీ బ్లడ్, జీసస్ క్రైస్ట్. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మస్ట్ అపియర్. దేవుని ఎదుట ఈ రక్తం ప్రాయశ్చిత్తంగా ఒలికించబడాలి. ప్రాణానికి ప్రాణమే ప్రాయశ్చిత్తంగా అంగీకరించబడుతుంది. కాబట్టి నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టిన ఆయన, ప్రాణాన్నే ఇచ్చేసిన ఆయన నిన్ను దూరం చేసుకుంటాడా? నెవర్, ఎన్నటికీ కూడా. నువ్వెంత ఘోర పాపివైనా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నీ బలహీనతలు నేను ఇగినవాడు. ఇదిన ఒక అన్నగారితో నేను మాట్లాడుతున్నాను. వారి అబ్బాయి గురించి ఆయన ఏమన్నాడు తెలిసిన, నాకు అబ్బాయి గురించి తెలుసు కదయ్యా, నాకు అబ్బాయి గురించి తెలుసు కదయ్యా. అవును, ప్రతి తండ్రికి కొడుకు గురించి బాగా తెలుసు. ప్రతి తండ్రికి కొడుకు గురించి బాగా తెలుసు. వాడి బలహీనతలు తెలుసు, వాడి అలవాట్లు తెలుసు, వాడి క్యారెక్టర్ తెలుసు, ఎట్లా డెవలప్ అయింది ఆ క్యారెక్టర్ కూడా తెలుసు. అన్ని తెలిసినవాడు కొడుకుని వదిలేసుకుంటాడా? నెవర్. సహోదరుడు, సహోదరి, నిన్ను గురించి సమస్తం ఎరిగిన యేసుక్రీస్తు నిన్ను ప్రేమించకుండా ఎట్లుంటాడు? ప్రేమిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు పేతుర్ని ప్రేమించి, పేతుర్ని బహుగా ప్రేమించాడు. పేతురు ప్రభువుని బహుగా ప్రేమించాడు.
వారిద్దరి మధ్యలో ముమ్మారు ఎరుగనని చెప్పిన ఆ అబద్ధం ఏమైనా మార్పు తెచ్చిందా? క్రీస్తు ప్రేమ నుండి పేతురాడిన ఆ అబద్ధం పేతురును దూరం చేసిందా? చెయ్యలేదు. వ్యభిచారములో పట్టబడిన స్త్రీ యొక్క వ్యభిచారము ఆయన ప్రేమ నుండి దూరం చేసిందా? చెయ్యలేదు. అర్థం చేసుకోండి. నేను మళ్ళీ చెబుతున్నాను, పాపం చేసిన మానవుడు దేవుడి నుంచి దూరం వెళుతున్నాడు, కానీ దేవుడు పాపి అయిన మానవుని యొద్దకు వస్తూనే ఉన్నాడు ఆది నుండి. ఆయన ముఖం తిప్పుకోలేదు, మనం ముఖం తిప్పుకున్నాం. మనం ముఖం తిప్పుకున్నాం కానీ ఆయన ముఖం తిప్పుకోలేదు. అందుకే అంటాను నేను, ఆయన ప్రేమ నుండి ఎవడును ఎడబాప నేరడు. మనకు విజయం ఇస్తున్నాడు. మనం ఎదురు తిరుగుతుంటే కూడా విజయాన్నే ఇస్తున్నాడు మనకు. అపజయం వైపు నడిపించడానికి ఇష్టపడేవాడు కాదు. ఏ తండ్రి తన కొడుకు ఓడిపోవాలనుకోడండి. గెలిచినప్పుడు పొగిడితే మరలా ఓడిపోతాడేమో గర్వించి అని పొగడకుండా ఒగ్గబట్టుకుంటాడే తప్ప, హృదయంలో ఎంత ఆనందం ఉన్నా కప్పుకుంటాడే కానీ కొడుకుని గురించి ఎంత ఉప్పొంగినా హృదయంలో వాడు ఎదుట దాన్ని బయటపడినవాడు. ఎందుకంటే ఒకవేళ పడిపోతాడేమో అని. అర్థమవుతుందా? పడిపోతుంటే పరిగెత్తుకొచ్చేది తండ్రే మొదట, మరొకడు కాదు. తండ్రి అంటే అది, దేవుడు అంటే అది. సోదరుడా, సోదరి, మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైన ఉన్నవైన రాబోవునవైనను అధికారులైన ఎత్తైన లోతైన సృష్టించబడవని ఏదైనా ప్రభువైన యేసుక్రీస్తునందరి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను. For I am sure that neither death nor life nor angels nor rulers nor things present nor things to come nor powers nor height nor depth nor anything else in the creation will be able to separate us from the love of God in Christ the Lord Jesus Christ. క్రీస్తు నుండి, క్రీస్తు ప్రేమ నుండి, దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపుట సాధ్యం కాదు. Inseparable relationship established by God himself through Jesus Christ. That is salvation. అదండి రక్షణ అంటే. మీ పాస్టర్ గారు ఇచ్చే బాప్తిసం కాదా రక్షణ అంటే. నీ పాస్టర్ సంఘంలో కలుపుకునేది ఇచ్చేది కాదు. బాప్టిజం క్రీస్తు ప్రేమ నీలో ఎస్టాబ్లిష్ అవ్వటం, క్రీస్తు ఆత్మ నీలో న్యూ క్రియేషన్ ఏర్పరిచి నివసించటం. దాట్ ఈస్ బాప్టిజం. రక్షణ అనుభవం, మరణమును జయించిన అనుభవం, పాపం కొరకు చనిపోయిన అనుభవం, ఇది రక్షణ అంటే. ఈ రక్షణ నీవు పొందినావా? దీనికి చాలా చిన్నదే నువ్వు చేయాల్సింది. యాక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్. నీ రక్షకునిగా నీ యేసును స్వీకరించు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించు. వాక్యమును అంగీకరింప చేయము. రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.